దేనికి? బైబిల్ చదవాలి. నేను బైబిల్ చదవమని చెప్పిన. ఎంతమంది చదువుతున్నారు? ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? దేవేంద్ర ఒకడు చేయొత్తండి. ఎంతమంది చదువుతున్నాడు? కొరలేన బైబిల్ చదువుతున్నావా? సుధాకరణ, నీవు ప్రభాకరణ బైబిల్ చదువుతున్నావా? నీ జీవితం గుర్తుపెట్టుకో, దేవుడిచ్చిన నియమాలను నేర్చుకోవాలి. చదువు రాని వాళ్ళంటే దేవుని వాక్యాన్ని వినాలి. చదవగలిగిన వాళ్ళు, అక్క బైబిల్ పూర్తి చేస్తున్నావా? బైబిల్ చదవాలి. బైబిల్ చాలా ప్రాముఖ్యమైన. కనీసానికి చదువుతున్నావా అండి? బైబిల్ చదువుతున్నావా? వెరీ గుడ్. కనీసానికి మీకు అలవాటు కావడానికి రోజుకు ఒక అధ్యాయం అన్న చదవండి. ఏం చదవండి? రోజుకి ఒక అధ్యాయం చదవండి అలవాటు అవ్వడానికి. ఇప్పుడు ఈ మార్కు సువార్తను మొదటి అధ్యాయం గురించి నేను అక్కడక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుండంట. దీన్ని తర్వాత మీరు వెళ్ళి చదవండి. దాని తర్వాత రెండో అధ్యాయం చదవండి. రెండో అధ్యాయం నెక్స్ట్ వారం చెప్తున్నాంట. ఇట్లా ఒక్కరోజు ఒక్కొక్క అధ్యాయాన్ని నేను చెప్పుకుంటూ వెళ్తా. కాబట్టి మీరు చదువుతుంటా అంటే ముందే చదివితే నేను చెప్పిన త్వరగా అర్థమవుతుంది. ఏమవుతుంది? మీరు ముందే చదివితే నేను వచ్చి చెప్పినప్పుడు మీకు త్వరగా అర్థమవుతుంది. కనుక ఈ మార్కు సువార్త అన్నది ఎక్కువగా ఎవరి జీవితాన్ని గురించి చెప్తుందంటే యేసు క్రీస్తు వారి మార్గం సిద్ధపరచడానికి గురించి చెప్తుంది. ఏం చెప్తుంది? ఈ మార్కు సువార్త ఎవరు అంటే యేసు క్రీస్తు గురించి తెలియపరుస్తుంది. యేసు పరిచర్య ప్రారంభమైంది. మొదట ప్రారంభమైందే ఈ మార్కు సువార్తల. ఈ మార్కు సువార్తను ఎవరు రాశారంటే జాన్ మార్కు గారు రాశారు. ఎవరు రాశారు? రాసుకోండి మీకు కావాలనుకుంటే. ఎవరు రాశారు మార్కు సువార్తను? జాన్ మార్కు గారు రాశారు. ఎప్పుడు రాశాడంటే క్రీస్తు శకం 65వ సంవత్సరం నుండి 70వ సంవత్సరం మధ్య కాలంలో రాసిండు. ఎప్పుడు రాసిండు? 65 నుండి 60 అనుకున్నామా? 65 నుండి 70 సంవత్సరం మధ్యకాలంలో ఆయన రాశాడు. ఈ జాన్ మార్క్ ఎవరంటే మరియమ్మ కుమారుడు. ఎవరు? అప్పుడు రోమన్ చక్రవర్తుల పాలన ఉండేది. ఉన్నప్పుడు యేసు క్రీస్తు పరిచర్యను, ఆ పరిచర్య కంటే ముందు ఎవరు వచ్చి తెలియపరుస్తాడని ఈయన రాయడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు జీవితమే ఇక్కడ నుండి మొదలవుతుంది. ఎవరి జీవితము? యేసు క్రీస్తు వారి జీవితము. అట్లా కాళ్ళు ఇక్కడ నుండి మొదలవుతుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అయితే చదువుదామా, మొదటి నుండి 3 వరకు చదువుదామా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరళము చేయుడని, ఆయన త్రోవలు సవారాలము చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న కొన్ని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్టు. చాలు, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, దయగలేసయ్య, కరుణగల రక్షక, దయాదాక్షిణ పూర్ణుడా, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసయ్య, ఈ మార్కు సువార్తను మీ మొదలు పెడుతుండగా తండ్రి, దీనిని ధ్యానించుచుండగా తండ్రి, దీని గురించిన విషయాలు మాకు తెలియపరచమని వేడుకుంటున్నాం తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసును కూడా మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాలో నుండి మీరు మాట్లాడమని నాజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఏందంట? ఇది దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఏం చెప్పాను నేను? యేసు ప్రభుల వారి సువార్త ప్రారంభమైనదే మార్కు సువార్తల మొదట. అయితే ఈయన కంటే ముందుగా ఒకరు వస్తారు. ఎవరు వస్తారు? ఆయనే యోహాను. ఎవరు వస్తారు? యోహాను వస్తాడు. అయితే ఈయన ఏమని చెప్తున్నాడంటే, ఈ యోహానును కూడా యేసుక్రీస్తును పరిచయం చేసుకుంటే యోహాను పరిచయం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే దేవుని మార్గాన్ని సరళం చేయడానికి ఒక వ్యక్తి రావాల్సి ఉన్నది. దేవుని మార్గంలోకి నిన్ను నన్ను నడిపించడానికి ఒక వ్యక్తి రావాల్సి ఉన్నది. అర్థమైందా? నన్ను ఒకరు నడిపించారు, నిన్ను కూడా ఒకరు నడిపించడానికి ఒక వ్యక్తి రావాల్సి ఉన్నది. ఆ వ్యక్తి వచ్చి నడిపిస్తున్నాడు అంటే ఆయనను ముందుగాల దేవుడు ఎన్నుకొని ఉంటాడు. వచ్చి ఎన్నుకున్నప్పుడు ఈయన వచ్చి ఏమని చెప్తున్నాడు అంటే, ఇది ఏమని ఉన్నదంటే
ప్రవక్తల మాటలు నెరవేర్చడానికంట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. త్వరగా తీయండి. 43. ఆలకించుడి, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. చాలు. ఎక్కడనట? అరణ్యములో. ఇదిగో ఇది అంత అరణ్యము. ఈ అరణ్యములో యెహోవా మార్గము సిద్ధపరచుడి. యోహానుని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ఎవరంటే యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చిన వాడు. ఎలిజబెతుకు గొడ్రాలైనప్పుడు ఆయనకు దేవుడు మార్గం తెరిచినప్పుడు ఆమె కడుపులో పుట్టినవాడు. హల్లెలూయా. అయితే ఈ విషయాన్ని తెలియపరుస్తుంటే వాళ్ళిద్దరట మరియాను ఎలిజబెత్ వందనం చెప్పుకుంటున్నంటే ఏమైందంట తెలుసా? ఆ శిశువు అట సంతోషమైన గంతులు వేసిందంట. ఏం వేసింది? గంతులు వేసేసింది. ఎందుకు గంతులు వేసిందంటే ఆయనకు తెలుసు, ఆ కడుపులో ఉన్న శిశువుకు కూడా తెలుసు, నువ్వు కూడా దేవుని మార్గాన్ని సరళం చేయవలసి ఉన్నది. హల్లెలూయా. ఏమనున్నది? అయితే ఈ ప్రవచనాలు నెరవేర్చే వరకు ఆఫ్ చేసి పెట్టండి. చదివేటప్పుడు మాత్రమే ఆన్ చేయండి. అన్నీ ఆన్ చేయండి, ఆఫ్ చేయండి, కిందికి సౌండ్ వస్తుంది. హల్లెలూయా. అయితే ఇలా ఉన్నదంటే యెషయా ప్రవక్త చెప్పినట్లుగా మన మార్కు సువార్తనే పట్టుకోవాలి. ఏమంట అక్కడ ఏమనున్నది? యెషయా చేత వ్రాయబడెను అనున్నదట. ఏమున్నది? అరణ్యములో ఒక కేక వేసేవాడు. ఈయన కూడా వచ్చి ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారి కంటే ముందుగా వచ్చి ఆయన గురించే తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు? ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన మిమ్మల్ని పాపాల నుండి విముక్తి చేస్తాడు, ఆయన రాజ్యంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు, మీరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి తీసుకెళ్తాడు, ఆయన ద్వారానే మీకు రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారానే ఆయనే ఉన్నది, ఆయన చెప్పులు విప్పుటకు కూడా నేను యోగ్యుడను గానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? ఆయన చెప్పులు కూడా ఇక్కడ ఆయన ఎంత శక్తివంతుడు. 7వ వచనంలో ఉంటుంది ఏంటంటే, మరియు అతడు నాకంటే శక్తివంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాను, నేను వ్రంగి ఆయన చెప్పులు విప్పుటకు కూడా పాత్రుడను కాను. అంటే తన విషయంలో తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి. చాలామంది జీవితంలో తగ్గింపు అన్న ఉంది. యేసుక్రీస్తు వారు నీ హృదయంలోకి వస్తే, నీలో చాలా తగ్గింపు వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది? ఆయనకు లోబడతావు. ఎవరికి లోబడతావు? దేవునికి లోబడతావు. దేవునికి నువ్వు లోబడుతున్నావంటే గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తు, నీ ప్రవర్తన మారుతుంది. ఇక అంతకంటే నేను మళ్ళీ చెప్పను. మళ్ళీ చెప్తే మళ్ళీ గురువు ఇక మా అయ్యగారు ఊరికే సమయం గురించి చెప్తున్నాను అనుకుంటారు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఏం మారుతుంది? నీ ప్రవర్తన మారుతుంది. ఈయన ప్రవర్తన మారింది. ఎప్పటి నుండి మారింది? కడుపులో పడ్డ కాంచెలి మారింది అయినది. అర్థమైందా? శుభవచన వందనములు చెప్పిన కాంచెలి ఆయన మారిండు. ఆయన అరణ్యములోనే మిడతలు తినుకుంటూ బ్రతుకుతున్నాడు. సుధాకర్ నిలబడి విను. అర్థమైందా? నిలబడి వినాలి ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోండి. ఆయన, నేను మళ్ళీ కూర్చోమనేదాకా కూర్చోవద్దు. ఆయన గుర్తుపెట్టుకోండి, ఆయన దేవునికి లోబడినాడు. ఎంతగా లోబడినాడంటే తనను తాను ఒక పెంట కుప్పతో సమానంగా ఉంచుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చాలామంది సేవకులు వచ్చి మీకు ఎంతోమంది బోధించి ఉంటారు. అర్థమైందా? బోధించి ఉన్నారు. ఆ బోధనలు మీ చెవి యొగ్గించుకోలేదు. మీరు ఎంతోమంది తెలిసారు, అంతకంటే నాకంటే ముందు ఎంతోమంది వచ్చి చెప్పారు. అర్థమైందా? మా నాన్నగారు కూడా వచ్చి చెప్పాడు, ఎన్నో చెప్పాడు, కానీ అవి మీ చెవులకు ఎక్కలేదు. ఎక్కితే మీరు కూడా అంతగా తగ్గించుకుంటారు. ఏం చేస్తారు?
అయితే ఎంతగా తగ్గించుకుంటాడంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒకరు చెప్పులు ఒకరు ముట్టుకోవడానికి ఇష్టపడతారా? ఎవరన్నా కాళ్ళు పట్టుకోవడానికి ఇష్టపడతారా? అర్థమైందా? ఇష్టపడరు. చాలామంది ఇష్టపడతారా? కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటే దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక, చెప్పులు సరి చేయడానికి ఇష్టపడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, అలా నీవు ఇష్టపడని దానిని, నేను ఇష్టపడని దాన్ని విప్పడానికి, అంటే దాన్ని పట్టుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదంటున్నాడు. ఎంతగా తగ్గించుకుంటున్నాడు? అర్థమవుతుందన్న? అంటే ఆయనకైనగా ఎంతగా తగ్గించుకుంటున్నాడు. ఆయన వచ్చి చెప్తున్నాడు, దేవుడు, నేను నీళ్ళతో బాప్టిసం ఇస్తున్నాను, కానీ నాకంటే వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మతో. దేనితో? అందరం బాప్టిసం తీసుకున్నాము, కానీ మనలో తగ్గింపు లేదు. అందరం బాప్టిసం తీసుకున్నాము, కానీ మనము దేవునికి లోబడడం లేదు. అర్థమవుతుందా? అందుకనే పరిశుద్ధాత్మ అనే బాప్టిసం మనలో లేకుండా పోయినది. హల్లెలూయా. అయితే ఈయన వచ్చాడు, యేసుక్రీస్తు వారు కూడా వచ్చారు. ఆయన కూడా యోహాను చేత బాప్టిసం పొందాడు. హల్లెలూయా. ఏం చేశాడు? అయితే ఇదే మాట మళ్ళీ ప్రవచనం నెరవేర్పు మలాకి 3:1 కూడా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఒకసారి మలాకి 3:1 చదువుకున్న తర్వాత వెళ్దాం. ఈ యోహాను గురించి ఇదొక్క విషయం ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత మనం యేసుక్రీస్తు గురించి కూడా వెళ్ళిపోదాం. చదవాలి త్వరగా. మలాకి, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత ఆ ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. అబ్బాబాబా, ఎక్కడికి వచ్చినట? అక్కడికి వస్తాడట, హఠాత్తుగా వస్తాడట. మరి ఒక దూతను పంపుతున్నాడట. 3:1 నాక చదివేది మొదటి నుండి. మలాకి 3:1. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? అబ్బాబాబా, చాలా ఏందంట, హఠాత్తుగా వస్తాడు దేవుడు. ఏం వస్తాడు? అందుకని ఒక కాడ ఏమని రాయబడిందంటే దొంగలాగా రాయబడింది. అర్థమైందా? ఆయన రావడానికి ముందు ఒకరు ఆయన మార్గాన్ని, మంచిగా వినండి, ఒకరు ఆయన మార్గాన్ని సరళం చేసే వ్యక్తి రావాలి. అందుకని ఈ యోహాను వచ్చాడు. ఈ యోహాను మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడు? యేసుక్రీస్తుల వారికి మార్గాన్ని సరళం చేస్తున్నాడు. హల్లెలూయా. అన్న ఈ బాక్స్ కొంచెం ఇటు తిప్పు, నా సైడ్ కొంచెం, మీ సైడ్ తిప్పుకోండి, సౌండ్ ఎక్కువ వస్తుంది. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారు మార్గాన్ని సరళం చేయడానికి ఈ యోహాను వచ్చి ఆయనకు తనకు తానుగా తగ్గించుకుంటూ యేసుక్రీస్తు గురించి, ఆ ప్రభువు గురించి గొప్పగా చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన గురించి గొప్పగా చెప్పడానికి ఏంటంటే ఉన్నదే చెప్తున్నాడు, లేనిది చెప్పట్లేదు. కొంచెం చాలు. ఉన్నదే చెప్తున్నాడు, లేనిది చెప్పట్లేదు. అయితే ఆయన సరళం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా వచ్చి ఏం చేసిందంటే ఈయన దగ్గర బాప్టిషన్ తీసుకున్నాడు. ఇప్పుడైతే ఇలా కానీ అనగానే మళ్ళీ మార్కు సువార్త 1లోనే ఉండాలి, మనం అక్కడికి వెళ్ళకుండా అక్కడనే మార్కు సువార్త 1లోనే ఉండండి మీరు. అయితే వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న తర్వాత ఒక పావురము వలె ఏమొచ్చిందంట? పావురము వలె ఆకాశం వచ్చినప్పుడు ఇక్కడ ఉంటుంది. హల్లెలూయా. వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడ్డయు పరిశుద్ధాత్మ పావురముల తన మీదికి దిగివచ్చుటయు చూచెను. చాలు. ఏందంట? పావురము వలె పరిశుద్ధాత్మ మీదికి దిగివచ్చుట, మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి చాలాసార్లు చెప్పాను, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటంటే, మరలా చెప్తున్నాను, మరలా గుర్తుపెట్టుకున్నానే, ఆయన ఏ విధంగానైతే జీవించాడో నేను కూడా ఆ విధంగా జీవించాలి. మన జీవితం ఎలా ఉండాలనేది చూపించడానికి ఆయన వచ్చాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పినా ఆయన జీవితాన్ని మనకు చూపించడానికి వచ్చాడు. ఈ విధంగా మీరు భూమి మీద ఉన్నంతకాలం జీవించాలి. ఏ విధంగా జీవించాలా? నేను ఏ విధంగానైతే జీవించినో, నేను ఏ విధంగానైతే పని చేసినో, నేను ఏ విధంగానైతే దేవుణ్ణి ఆరాధించినో, నేను ఏ విధంగానైతే ప్రార్థన చేసినో, నేను ఏ విధంగానైతే మందిరంలో నివసించినో ఆ విధంగా మీరు జీవించాలి. దట్స్ ఆల్. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అయితే ఈయన వచ్చినప్పుడు ఈయన పరిచర్య స్టార్ట్ అయింది ఏంటంటే నజరేతు నుండి స్టార్ట్ అయింది. హల్లెలూయా.
అయితే అంతకంటే ముందుగా ఈయన అరణ్యములోకి పోబడిండు. ఏం చేశాడు? అరణ్యములోకి తోలుకొని పోబడిండు. ఈ అరణ్యము అంటే ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, చాలామందికి కష్టాలు వస్తున్నాయి అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాయింట్ మంచి చెప్తున్నా. అరణ్యము అంటే గుర్తుపెట్టుకోండి, దైవిక పరీక్ష. ఏం పరీక్ష? దైవికంగా పరీక్ష. గుర్తుపెట్టుకో, నీవు నీతిమంతుడిగా నువ్వు జీవిస్తున్నావు, నీవు ఒక నీతిమంతురాలిగా నువ్వు జీవిస్తున్నావు. నీవు జీవిస్తున్నావు, నువ్వు ఒక నీతిమంతుడిగా, ఇటు చూడండి అన్న, జీవిస్తున్నావు అంటే నీకు కూడా ఒక అరణ్యం మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? అరణ్యం. యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్నాక పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన కూడా అరణ్యంలోకి తోలుకోబోబడయ్యాడు. ఏమయ్యాడు? వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి తీసుకొని పోయాను. ఎక్కడికి తీసుకుపోయింది అంటే ఈ అరణ్యం అంటే ఏంటంటే దైవిక పరీక్ష. హల్లెలూయా. ఆధ్యాత్మిక శిక్షణ అనుకోవచ్చుగా. అక్కడ శిక్షణ పొందుకోవడానికి వెళ్ళిపోయాడు. నేను కూడా బాప్టిజం తీసుకున్నాక యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత లేనిపోని నిందలు కూడా నీ మీద వస్తుంటాయి. ఏమొస్తుంటే లేనిపోని నిందలు, ఊరికనే వట్టిగానే ఇట్లా బట్టగాల్సి నీ మీద వేస్తుండ అంటారు. ఏమేస్తా అంటారు? గీమె గిట్లాంటిదా, గీ స్వప్నకే గట్ల ఇప్పుడు అయిందా, మంచిది అయిందా, ఇప్పుడు మంచిగా చెప్పేది అయిందా, నాకు చెప్పేది అయిందా, ఇలాంటి అవుతుంటాయి. ఈ అయినప్పుడు లేతే నీ మీద దుష్టుడి కన్ను వేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక దుష్టుడు నీ మీద కన్ను వేసినప్పుడు నీవు ఏమని తలంచాలంటే, దేవా నన్ను చూస్తలేవా అనడం కంటే ఈ దైవిక పరీక్షలో నేను ఏ విధంగా పాస్ కావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి జీవితం ఏమిటో ఆయనకు తెలుసు. యేసుక్రీస్తు వారి జీవితం ఏ విధంగా ఉండాలన్నది మనకు చెప్పడానికి వచ్చిన విషయం తెలుసు కనుక ఆయన ఆ జీవితాన్ని మనకు ఏ విధంగా తెలియపరచాలన్నదానికి సిద్ధపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడు అంటే తండ్రి అయిన దేవుని యొద్ద నుండి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. నేను కూడా ఆయన యొద్ద నుండి ఏ విధంగా సిద్ధపడాలంటే ఈ దైవిక పరీక్షలో సిద్ధపడాలి. ఎంతమంది నిన్ను తిట్టినా, ఎంతగా నిన్ను బాధలు పెట్టినా, ఎంతగా చేసినా నువ్వు సిద్ధపడుతున్నావంటే నువ్వు ఇంకా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగడానికి ఉన్న సూచనని నువ్వు ఎరగాల. హల్లెలూయా. నిన్నొకరు బాధ పెడుతున్నారు, నీ పక్కవారు కానీ, నీ వెనకవారు కానీ, నీ ముందువారు కానీ నిన్ను బాధ పెడుతున్నారంటే నువ్వు దేవునిలో ఇంకా ముందుకు ఎదుగుతున్నావు అనడానికి సూచనలుగా ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. సాతానుడు వచ్చి నన్ను బాధ పెడుతున్నాడు, దేవుడేమో అరణ్యంలో ఆయన సిద్ధపడడానికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు సాతానుడు వచ్చి ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఆకలిగా ఉంటే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నువ్వు ఇక్కడ నుండి దూకు, నీ బాధలుగా ఉంటే ఎక్కడ నుండి కొడుతుంది? మళ్ళీ వాక్యములో నుండే కొడుతుంది సాతాను. హల్లెలూయా. అయితే కొద్దిమందికి అలానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం మార్చలేమా, మనం చేయలేమా అది అంటున్నారు. కొద్దిమంది ఏమో మారగలరు, చేయలేరు. ఇలాంటివి జరుగుతుంటే అయితే ఈయన పరిశుద్ధాత్మ ఈయనలోకి వచ్చినప్పుడు ఇదేం చేస్తున్నాడంటే దైవిక పరీక్షలోకి ఈయన వెళ్ళిపోతున్నాడు. దైవిక పరీక్షలోనికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత తన సొంత ఊరిలో పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దైవిక పరీక్ష చాలా ఇంపార్టెంట్ అయినది. హల్లెలూయా. నీవు మంచిగా ఉన్నప్పుడు నీ మీద ఇంకా శ్రమలు వస్తున్నాయి, నీ పక్కపొంటి ఇంకా నిన్ను పట్టుకొని ఉంటున్నారు, నిన్ను ఇంకా బాధ పెడుతూనే ఉన్నారు అంటే నీవు నీ పక్కన వారికి, నీ ఎదుటి వారికి, నీ స్నేహితులకు నీ ఒక మాదిరికరంగా జీవించడానికి దేవుడు నిన్ను తీర్చిదిద్దుతున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఒక మాదిరికరంగా. ఏ విధంగా మాదిరికరంగా జీవిస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు స్టార్ట్ చేసింది కూడా నజరేతులో, గలిలియాలోనే. అర్థమైందా? ఈ గలిలియా అనే ప్రాంతంలో ఒక చిన్న గ్రామం నజరేతు. అర్థమైందా? ఏంటిదంట? ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఒక ఈ జాకారం ఉన్నది, జాకారంలో ఉన్నప్పుడు మీరు ఒక వీధిలోకి ఏమైనా పేర్లు పెట్టారో లేదో తెలియదు. మా దగ్గర అయితే పైడిపల్లి ఉన్నది కదా, మా పైడిపల్లికి ఒక వీధిలకు ఏం పెట్టామంటే తాళ్ళగూడెం, కొత్తగూడెం, మధ్యగూడెం ఇలా పెట్టినారనమాట.
అట్లా ఏదో ఒకటి, ఇది పాతగూడమో కొత్తగూడమో ఇలా ఉంటుంది చూసినావా, ఈ నగరంలో కోటర్స్ అని పెట్టుకున్నారేమో, అలాంటిది ఒక చిన్న నగరం. ఏంటిది? నజరేతు. అయితే ఈయన పుట్టిన ఈ గలిలియా అంటే నజరేతును మొత్తం ఇట్లా ఆనుకొని ఉన్నది మొత్తం పూర్తిగా. ఈ ఉన్న కాడ ఆయన సువార్త ప్రారంభం స్టార్ట్ చేసేసిండు. హల్లెలూయా. ఎప్పుడు చేసిండు మరి? నీవు నేను కూడా, వెంకటరాజం కళ్ళు తెరిచి చూడదాన్ని, నీవు నేను కూడా ఏం చేయాలి? నీవు నేను కూడా దేవునితోని సిద్ధపడినప్పుడు నీ సువార్త అన్నది నీలో ఉన్న మార్పును చూసే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఏం స్టార్ట్ అవుతుంది? నీవు దైవిక శిక్షణ, దైవిక పరీక్ష, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగకపోతే గుర్తుపెట్టుకో, నీవు నీ ఊరిలో నువ్వు సువార్త చేయలేవు. నీ ఊరిలో ఇతరులకు, ప్రభాకర్ నిలబడు, నీవు కొంచెం నిలబడు అన్నప్పుడు నిలబడు, అంతే. గుర్తుపెట్టుకో, దైవికంగా నీవు ఉండకపోతే గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? నీ సువార్త స్టార్ట్ చేయలేవు. ఎందుకు స్టార్ట్ చేయలేవు అంటున్నానంటే, దేవుడిని నువ్వు సంపూర్ణముగా నీవు స్వీకరించినప్పుడు, ఆ దైవిక పరీక్షలో నీవు పాల్గొన్నప్పుడు, ఇంత కష్టం వచ్చినా, ఇన్ని బాధ వచ్చినా కానీ ఒక్క మాట అనలేదు రా భయ్, ఒక్కసారి కూడా అయినా లేదు వాళ్ళ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమనాలే? అదే సువార్త. ఈ విషయం ఎప్పుడు వచ్చిందంటే, కిరణ్ అన్న బ్రదర్లు వాళ్ళ దాంట్లో వచ్చింది. ఆయనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఒక్క మాట ఎవరిని అనలే. హల్లెలూయా. ఆయన బాధ ఆయనే బాధపడుకుంటున్నాడు, ఆయనే కుమ్ములుకుంటున్నాడు. కానీ ఆయనను చూసి చాలామంది అనుకున్నారు, ఈయన ఏం చేస్తాడు కానీ వీళ్ళ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఏమనుకున్నా? అదే సువార్త, ఇంకోటి కాదు, అదే సువార్త. హల్లెలూయా. నీ దేవుని గురించి నువ్వు తెలియపరుస్తున్నావంటే నీ జీవితమే. పోనీ ఆయన కూడా అలానే వాళ్ళతో అన్నట్టుగా వారితో తిట్టుకుంటా, వారితో తాగుకుంటా, వారి ఇష్టానుసారంగా జీవించాడు అనుకో, ఏమంటారు అప్పుడు? ఏడు మనలాంటోడే. అర్థమైందా? ఈ ఆయనకి తేడా ఉన్నది, మనకి తేడా ఏమని ఉన్నదా? ఎవరికి అవమానపడుతుంది అప్పుడు? దేవునికి అవమానపడుతుంది, యేసుక్రీస్తు అవమానపడుతుంది. మరి యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఇష్టానుసారంగా జీవిస్తే ఎవరు అవమానపడు? తండ్రి అవమానపడేవాడు. అర్థమవుతుందా? తండ్రికి మాదిరికరంగా జీవించడానికి, మనలో తండ్రికి మాదిరికరంగా ఉంచడానికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎంత ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా? ఆయన ఎంత నిజాయితీగా ఉండాలి. అందుకనే ఈ జాన్ మార్క్ గారు మనకు పరిచయం చేస్తున్నాడు దేవుణ్ణి. హల్లెలూయా. దేవాతి దేవుణ్ణి మనకు పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడంటే, ఆయన ఏ విధంగానైతే దైవిక పరీక్ష పాల్గొన్నాడో, ఏ విధంగానైతే సువార్తను చేస్తున్నాడో మనలోకి వచ్చి, ఆ విధంగా నీవు నేను కూడా జీవించాలి. ఏం చేయాలా మరి? జీవిద్దామా? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు పొందాలని ఉన్నదా? లేదు. చేస్తున్నారా? యేసుక్రీస్తు వారు తన ఊరిలో చాలా అద్భుతమైన క్రియలు చేశాడు. ఏం చేశాడంటే, ఆయన తర్వాత ఏం చేశాడంటే 22వ వచనంలో ఉంటుంది, అధికారంగా బోధించాడట. ఏ విధంగా బోధించాడు? అధికారం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గల వాళ్ళ వలె, అధికారుల వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రత పట్టబడిన ఒక మనుషుడు ఒకడు ఉండెను. చాలా గుర్తుపెట్టుకోండి, ఈయన అధికారంగా బోధిస్తున్నప్పుడు నీ ముందట దయ్యం నిలవదు. ఏం నిలవదు? అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు ఆయన ముందట ఉండి, ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఆ దయ్యం సాక్ష్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? నీతో నాకేం పని అయ్యా? ఏమంట? నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసాను. గుర్తుపెట్టుకో, ఏమంట? దేవుని పరిశుద్ధుడవు. నిన్ను చూసి కూడా దేవుని పరిశుద్ధరాలివి, దేవుని పరిశుద్ధుడవు అన్న మాట ఇతరులో నుండి రావాలి. ఏం రావాలి? సరదా అంటే ఏం చెప్పినా, నీవు పరిశుద్ధురాలివని నీ ఎదుటి వారిలో నుండి మాట రావాలి. అంటే నువ్వు అంత మాదిరిగా జీవించాలి. నువ్వు అంటే అంత మాదిరిగా యేసుక్రీస్తులోకి నీలనమైపోవాలి. నువ్వు
అంత మాదిరిగా దైవిక పరీక్షలో నువ్వు నీలమైపోవాలి. దైవిక పరీక్ష నీలో నీలమై ఉండకపోతే నువ్వు వేస్టే. అర్థమైందా? అర్థమవుతుందా? దీని తర్వాత ఏం చేశాడంటే యేసుక్రీస్తు దీని తర్వాత ఏ శిష్యులను సంపాదించుకున్నాడు, అదంతా ఫర్దర్ విషయం. దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే 41 వచనంతో ఒక కుష్టి వ్యాధి ఒకడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇదొక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇదొక్కటే విషయం చెప్పి 41 వచనంలో ఇదే మార్కు కనికరపడి చెయ్యి చాపి వాడిని 40 నుండి చూద్దాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను ఆయనతో చెప్పి చాలు. ఏందంట, కుష్టివాది వచ్చిండు, ఏం చేసిండు, మోకరించిండు. ముందుగాల మోకాళ్ళుని ఏం చేసిండు? మనకు ప్రార్థన చేయడమే కష్టము. ఈ రోగం ఎక్కడ పోతుంది? మంచిగా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయడమే కష్టము. బాధ ఎక్కడ పోతుంది? అర్థమైందా? దేవుని సన్నిధికి రావడమే కష్టము. ఏం చేసిండట ఈయన? ఏం చేసిండు? ఆ కుష్ఠరోగి ఉన్నాడు, ఆయన యుద్ధకు వచ్చి, అంతకంటే ముందు ఏమన్నది, ఆయన యుద్ధకు వచ్చి ఇలా వచ్చేసిండు. ఎక్కడున్నాడు మరి దేవుడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇకనో సమాజ మందిరంలో ఉన్నాడు. మందిరం, సమాజ మందిరం, ఇలా సమాజం అందరితో కూడుకున్న ఈ మందిరం. అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చి ఆ కుష్టి రోజుకి వచ్చి, మంచిగా వినండి, ఎంత అర్థమయ్యేలా చెప్తున్నా. సమాజ మందిరం. సమాజ మందిరం అంటే నలుగురం కూడుకొని ఉండేది సమాజ మందిరం. అర్థమైందా? ఈ సమాజ మందిరంలోకి వచ్చి మోకరించి నీకు ఇష్టమైతే ఏమంటాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి, నీవు కూడా సంపూర్ణముగా యేసులోకి మారిన తర్వాత ఆయన నువ్వు అడగవలసిన ప్రథం. గుర్తుపెట్టుకోండి, చాలామంది నాకు ఈ బాధ తీసేయి, సుధాకర్ నిలబడు, నువ్వు వాక్యం అయిపోయేదాకా నిలబడి ఉండు. గుర్తుపెట్టుకో, నీకు ఇష్టమైతే దేవునికి నీలో బాధ కలిగినప్పుడు, నీలో ఇరుకులు కదిలినప్పుడు, నీలో ఇబ్బంది కలిగినప్పుడు, గుర్తుపెట్టుకో, నీలో శ్రమలు కలిగినప్పుడు శ్రమ తీసేయమని ప్రార్థన చేయకండి. ఏం చేయకండి? ప్రభువా శ్రమ తీసేయని అనుకో. ఆ శ్రమ వల్ల నీవు ఇంకా కొంచెం బలపడాలని ఆయనకి ఇష్టమై ఉన్నది. అందుకని నేను అరణ్యంలోకి తోలుకపోతే, అరణ్య లోతు అన్నదని ఎందుకు చెప్తున్నా? అరణ్యం అన్నది ఎందుకు చెప్పానంటే, అరణ్యంలో ఏముంటుంది? ఎటు చూసినా శ్రమలే, ఏ దిక్కు ఏ దారి ఉండదు. గుర్తుపెట్టుకో, నీవే దారి చేసుకొని రావాలి. నిన్ను ఆకాశం నుండి తీసుకెళ్ళి, ఒకసారి హెలికాప్టర్ నుండి తీసుకెళ్ళి అరణ్యం మధ్యలో వదిలిపెట్టావనుకో, ఎటు వెళ్ళాలనో నీకు దారి తెలియదు. అర్థమవుతుందా? ఏ దారో తెలియదు, ఏ దారిలో నుండి రావాలనో తెలియదు. ఎందుకంటే నీ చుట్టూ ఇలా తిరిగి చూస్తే ఎటు చూసినా చెట్లే, మొత్తం అరణ్యమే కనబడుతుంది. దారి మర్చిపోతావు. అదేవిధంగా ఒక ఎడారిలో తీసుకెళ్ళి నిన్ను పెట్టాననుకో, రాజస్థాన్ ఎడారిలో నేను తీసుకెళ్ళి పెట్టామనుకో, దారి తెలియదు. అర్థమైందా? ఒకసారి మేము రాజస్థాన్ పోయినప్పుడు ఏం చేసిందంటే, దారి మర్చిపోయాం. చూడడానికి పోయి దారి మర్చిపోయాం. ఎగ్జాక్ట్లీ 4 గంటలు నడిచాను. నేను వచ్చింది 10 నిమిషాలే. మేమిద్దరం, నేను ఇంకో ఆయన, నాకు ఫ్రెండ్ ఉండే, కళ్యాణ్ ఉండే, ఇద్దరం అప్పుడు ఆధార్ కార్డులు ఫస్ట్ స్టార్ట్ అయినాయి. అప్పుడు వర్క్ చేసేది, ఆధార్ కార్డులో వర్క్ చేసేది, ఆధార్ తీసేది అన్నప్పుడు మేము రాజస్థాన్ అటు పోయినప్పుడు, ఎడారిలోకి పోయినప్పుడు చూద్దాం అనుకొని పోయినాము. ఊరు గ్రామం ఉంటుంది, ఆ గ్రామంలో తీయాలి అక్కడ ఉన్నప్పుడు. అయితే ఒకసారి చూద్దాం అనుకొని ఏం చేసామంటే, చలికాలమే, ఆ చలికాలం నాడు మంచిగా ఉన్నది కదా అనుకొని ఊరు పర్సన్ వస్తా అన్నగానే ఆగకుండా మేము ఏం చేసినామంటే వెళ్ళినాం. అట్లా ఒక 10 నిమిషాల కరిగిన ముందు దాకా కలుసుకుంటాం. భయ తోడా షామ్య మై జారాం ఆ పీచే ఆజావు అంటే, ఆడు ఏమన్నాడంటే మై పానీ లేకే అయితే అన్నాడు. నీళ్ళు పట్టుకొని వస్తా భయ అంటే మేము ఆగకుండా కొంచెం ముందుకు నడిచినాం. మాట్లాడుకుంటూ కొంచెం ముందుకు నడిచినాము. నడిచిన తర్వాత 4 గంటలు తిరిగినాం. మళ్ళీ వెనకకి రావడానికి తెలియదు, దారి తెలియదు, ఎడారిలో మర్చిపోయినాం. 4 గంటలు మనడు వెతుక్కుంటూ వచ్చి వాడేం చేసిండు, ఎట్లా వెతుక్కుంటూ వస్తారని అక్కడే నిలబడి ఉన్నాడు. మనడు వెతకలే వాడికి తెలుసు. भाई आप 10 मिनट भी इधर नहीं रुक जाए क्या करने भाई, किधर जा रहे भाई? నేనేమన్నా భయ్యా मैं दारी गुल गया भाई क्या करना किधर जाने पता नहीं है అని ఒకటే నవ్వుడిగా, నీళ్ళు ఒకటే నవ్వుడు. అందుకని ఆయన చెప్పిండు, ఏం చేసిండంట,
ఒక మార్గనిర్దేశం చేయడానికి ఈ యోహాన్ వచ్చి మార్గనిర్దేశనం ఇచ్చాడు. అంటే ఒక సేవకుడు వచ్చి ఏ విధంగా నీవు జీవించాలనో మార్గనిర్దేశనం ఇచ్చేదాకా ఉండాలి. కొద్దిమందికి ఏంటంటే, నేను ఆన్లైన్లో వింటున్నా, మా పాస్టర్ గారు ఆన్లైన్ ఇస్తున్నాడు, వద్దిగా కూడదు, మార్గనిర్దేశన చేసుకునేదాకా ఉండరు. తొందరపాటు నాకు అన్నీ తెలుసు ఏంటంట, నాలాగా మనకి ఇదే కదా చూసి నాకు తెలియదా అన్నట్టు పోయినట్టుగా, అన్నీ తెలుసు అన్నట్టు మూర్ఖంగా ఉండకూడదు. మార్గనిర్దేశం అన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ మార్గనిర్దేశం చేసేవాడే యోహాను. యేసుక్రీస్తు కంటే ముందు వచ్చిండు, తెలియపరిచాడు. యేసుక్రీస్తు జీవనం విధానం కూడా స్టార్ట్ చేసినప్పుడు, ఆయన విధానం స్టార్ట్ చేసినప్పుడు ఇతరులు ఇంకొక వ్యక్తి వచ్చి ఆయన ముందు, ఆయన సమాజ మందిరంలో, దేవుని మందిరంలోకి వచ్చి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో తెలియదు. చూడండి ఏం చేస్తున్నాడు, ఎంతగా తగ్గించుకున్నాడంటే అంతగా తాను తగ్గించుకొని ఆయన ఎదురుగా వచ్చి మోకరించి, నీకు ఇష్టమైతేనే, గుర్తుపెట్టుకో, నీకు కూడా సమస్య వచ్చినప్పుడు నీవు కూడా నీ ప్రార్థన కూడా ఏ విధంగా ఉండాలంటే, నీకు ఇష్టమైతేనే. హల్లెలూయా. తీసేయనకండి, గుర్తుపెట్టుకోండి. ఏ బాధ అయినా నేను నేర్చుకున్న నా ప్రార్థన ఏదంటే, నేను ఎప్పుడైనా ప్రభువా నాకు ఈ సమస్య తీసేయి, ప్రభువా నాకు ఈ డబ్బులు కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి అని నేను ఎప్పుడు అడగలే. గుర్తుపెట్టుకోండి, నా ప్రార్థన ఎలా ఉంటుందంటే, నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు, లేకపోతే లేదు. నేను ఇలా ఉండుట నీకు ఇష్టం అయితే దాన్ని బట్టి దేవునికి స్తోత్రం, నీకు స్తోత్రములు ప్రభువా అంట నేను. అర్థమైందా? అంటే నీ ప్రార్థన జీవితం కూడా మారట్లేదు. గుర్తుపెట్టుకో. ఎందుకు అంతగా నిద్ర వస్తుంది నీకు? నిలబడు, కోసేపు నిలబడు, ఏం కాదు, నిలబడు. గుర్తుపెట్టుకో. అయితే గుర్తుపెట్టు, గుర్తుపెట్టు, అమ్మ మాట్లాడద్దు, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడద్దు. అయితే గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థన విధానం ఆయనకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఏమన్నాడంటే, నాకు ఇష్టమే. ఏం చేస్తున్నాడు? ఆయనకి ఇష్టమే. ఎప్పుడు ఇష్టం అంటే, ఈయనలో మార్పును చూశాడు, ఈయనలో తగ్గింపును చూశాడు, ఈయనలో లోబడే గుణాన్ని చూశాడు. అర్థమవుతుందా? ఆయన ఎదిరించే గుణాన్ని చూడలేదు. అర్థమైందా? చాలామంది ఏమన్నా అంటే, శ్రమ కలిగితే నీ మీద ఎవరన్నా బండ వేస్తే, బాధ వేస్తే నువ్వు ఎదురుగా వెళ్ళట్లేదు. హల్లెలూయా. ఎవరన్నా కొర్రెలు నువ్వు ఇట్లుంటావా అట్లుంటావా అని అనగానే, నువ్వు నన్ను అంటావా అని ఇట్లా ఉరకలేదు. అంతకుముందు ఉరికిండు, కానీ ఇప్పుడు ఉరకలేదు. ఏమన్నాడు? నవ్వుకుంటా వెళ్ళి తగ్గింపుకుంటూ వెళ్ళుకుంటూ, సరే తీ అని నవ్వుకుంటూ ఇట్లా పోతున్నాడు. హల్లెలూయా. ఏమన్నా ఆయన ఎందుకు తగ్గించుకుని ఉంటున్నాడంటే, ఆ తగ్గింపును దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ తగ్గింపును చూసినప్పుడు ఆయన వచ్చి దాంట్లో దూరుతాడు. హల్లెలూయా. ఎందుకు దూరుతాడంటే, ఆయన స్వభావమే అది. నీవు తగ్గించుకుంటేనే ఆయన వస్తాడు. ఎందుకంటే ఆయన కూడా తగ్గించుకోవడానికి వస్తాడు నీ దగ్గరికి. అర్థమైందా? ఆయనకు వచ్చినప్పుడు ఈ కుష్ఠరోగిని ముట్టిండు, స్వస్థపరిచిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, అప్పుడు ఆయన, ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన దేహమును యాజకునికి కనపరుచుకొని, నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వారి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. అయితే వాడు వెళ్ళి దాన్ని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును. గుర్తుపెట్టుకో, ఆడికి చెప్పిన విషయం ఒకటి, చేసేది ఇంకొకటి. ఎందుకు? ఆ సంతోషాన్ని ప్రకటించడానికి ఆయన దేహాన్ని చూపించుకోవాలట ముందుగా. ఎవరికి చూపించుకోవాలి? అయితే గుర్తుపెట్టుకోండి, నీకు రోగం వచ్చింది, ప్రార్థన చేసిళ్ళు, స్వస్థత పొందుకోగానే నేను సుధాకర్కి అదే చెప్పిన. ఏంటిది, ఏం ప్రాబ్లం అన్నావు? అది హార్టా? అది కాదు, అంతకుముందు కిడ్నీ. ఇట్రా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అన్నాడు. ఆయన టెస్ట్ చేసుకుంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అన్నాడు. నిలబడురా, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు నేను ప్రార్థన చేసి ఏం చేసినంటే, ముందుగాల వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేసుకో. ఏం చెప్పినా? టెస్ట్ చేసుకో. ఎందుకు చెప్పినా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అప్పుడు మోషే యాజకుడికి ఉండేదంట ఒకటి ఉండే. అంటే అప్పుడు వాళ్ళు ఏం చేసినంటే, నువ్వు పూర్తిగా స్వస్థపడినావా లేదా అని వాళ్ళు చూస్తారు. యాజకులు ఏం చేస్తారు అంటే, వారు అప్పుడు డాక్టర్లు. అర్థమైందా? ఆ యాజకుడు ఇలా చూస్తుండే అంటాడు. మరి ఈ యాజకుడు చూసినప్పుడు ఏం చేయాలంట? కానుకలు కూడా ఇవ్వాలంట. అక్కడ ఏం చేయాలంట? ఇప్పుడు మనం హాస్పిటల్కి పోయి కానుకలు పెట్టి పైసలు పెట్టి మనం టెస్టులు చేయించుకుంటాం. అర్థమైందా? చాలామంది తెలుసో తెలియదు, చాలా లింకులు ఉన్నాయి ప్రపంచానికి, బైబిల్కు చాలా. అర్థమవుతుందా? ఏం చేస్తాం? పైసలు పెట్టి చేసుకున్నావా, ఫ్రీగా చేయించుకున్నావా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే
వెళ్ళిన తర్వాత స్వస్థత పొందిన తర్వాత నేనేం చెప్పానంటే ముందుగా వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళి హాస్పిటల్లో చూయించుకో. ఏం చెప్పినా మరి నువ్వు స్వస్థత పొందావా లేదా తెలియదు కదా. మరి నువ్వు పొందిన తర్వాత ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేయాలి? నీ గురించి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. అందుకని నేను నిలబెడుతున్నా ఇక్కడ. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? 45 చదవక. అయితే వాడు వెళ్ళి విస్తారంగా ప్రకటించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? నాకు రోగం తగ్గింది, నాకు బాధ తగ్గింది, నన్ను దేవుడు స్వస్థపరిచిండు, నన్ను బాగు చేసిండు. విస్తారముగా బహిరంగ ప్రకటించడం మొదలు పెట్టేసిండు. హల్లెలూయా. ఏం చేశాడు? దేవుని గురించి చెప్పడాన్ని ఆయన చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు అంటే మొదట వాడు యేసుక్రీస్తుని ఎరిగిండు. ఏం చేశాడు? యేసుక్రీస్తుని ఎరిగిండు గనక ఆ యేసుక్రీస్తుని ఎరిగి ఆయన ముందుకొచ్చి మోకరించి తనను తాను తగ్గించుకున్నాడు. నీవు యేసుక్రీస్తును ఎరుగుతున్నావు కానీ ఆయన ఎదుట నువ్వు తగ్గించుకోవట్లేదు. దట్స్ ఆల్. ఓపెన్. ఏం చేస్తున్నావు? యేసుక్రీస్తును ఎరిగావు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాధలు తీసేస్తాడు, అన్న విషయాలు నీకు తెలుసు. అర్థమైందా? కానీ ఆయన ఎదుట నీవు తగ్గించుకున్నట్లేవు. అందుకనే నీ రోగం పోవట్లేదు, అందుకనే నీ బాధ పోవట్లేదు. అర్థమైందా? ఆయన ఎదుట నువ్వు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలా, ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలా? వస్తున్నావా? రావట్లేదు. కనుక ఈయనైతే ఎప్పుడైతే తగ్గించుకున్నాడో ఆ సంగతి ప్రచురం చేయుటకు ఆరంభించను గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్యంలో ఉండెను. నలుదిక్కులు జనులు ఆయన యొద్దకు వచ్చి. చాలు గుర్తుపెట్టుకోండి. నీకు జరిగిన విషయాలు నువ్వు సరిగ్గా ఉండి దేవుని ఎడత తగ్గించుకొని ఉండి నువ్వు ప్రకటించడం మొదలు పెడితే ఇది సరిపోదు. అర్థమవుతుందా? ఇన్నాళ్ళు నీకు తెలియదు కావచ్చు, ఇప్పుడు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీకు జరిగిన మేలును బహిరంగంగా ప్రకటించడం మొదలుపెట్టండి. ఏం చేయాలా? నీవు తగ్గించుకొని నీవు బహిరంగంగా నీ ఊరిలో ప్రకటించడం మొదలుపెట్టు. నీ ఊరిలో నీవు ప్రకటించాలనుకుంటే నీవు ముందుగా యేసులా మారడం నేర్చుకో. ఎలా మారడం? యేసులా మారడం నేర్చుకో. గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో ఆ విధంగానైతే ఎప్పుడైతే నువ్వు ఏ విధంగానైతే అరణ్యంలో ఉన్నావో, ఇప్పుడు ఈ అరణ్యంలో ఉన్నప్పుడు నీ దేవుని చిత్తాన్ని ఇప్పుడు నువ్వు నెరవేర్చడం ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడు సంపూర్ణంగా మారి బయటకు వస్తావు. హల్లెలూయా. ఈ అరణ్యమైన జీవితంలో నుండి నువ్వు సంపూర్ణముగా బయటికి రావాలి అంటే దేవుని చిత్తమేదో ఎరిగిన వారవై ఉండాలి. ఏం చేయాలా? దేవుని చిత్తమేదో, నీ తలంపులు కాదు. నీ తలంపులు వ్యర్థమైనవి, నీ ఆలోచనలు వ్యర్థమైనవి. నువ్వు ఇది కావాలని గట్టిగా అడిగితే ఇస్తాడు, ఇయ్యడనట్లేదు నేను. నువ్వు పదే అడుగు ఇస్తాడు, కానీ అది వ్యర్థమైనది, అది చాలా వ్యర్థమైనది. దేవుని తలంపులతో ఆయనతో ఇచ్చేటప్పుడు ఆయనకు కావాలి అని ఇచ్చినప్పుడు అది నీకు శాశ్వతం. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటిది? దేవుడిచ్చేది శాశ్వతము, నీ తలంపు తాత్కాలికం. దట్స్ ఆల్. అయితే నువ్వు ఈ అరణ్యములో ఉన్నప్పుడు, ఈ అరణ్యములో నీవు దైవిక పరీక్షలో నువ్వు పాల్గొన్నప్పుడు, ఈ పరీక్షలో నుండి నువ్వు ముందుకు రావాలి అంటే ఇంకా నీలో మార్పును దేవుడు ఇంకా ఏదో చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఇంకా నీలో ఏదో మారలేదు, ఇంకా నీలో ఏదో మారలేదు, ఇంకా ఏదో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాడు. ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన సంపూర్ణంగా నిన్ను చెక్కాలని చూస్తున్నాడు. హల్లెలూయా. ఒక మంచి చిత్రకారుడు ఉంటే ఆయన బొమ్మ వేయగానే దాన్ని మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా చూస్తూనే ఉంటాడు ఆ బొమ్మను. ఎందుకు? దానిలో ఇంకేమైనా లోపం ఉన్నదేమో, ఏమన్నా కన్ను మంచిగా వచ్చిందా రాలేదో, లేదా ముక్కులు మంచిగా వచ్చిందో రాలేదో, చెవులు మంచిగా వచ్చిందో రాలేదో, పనులు నవ్వు మంచిగా వచ్చిందో రాలేదో, ఆయన బట్టలు మంచి రంగేసానో లేదో అని దాన్నే చూస్తూ అంటారు. అర్థమైందా? ఎవరండి ఇట్లా పేర్లు రాసేటోళ్ళు ఉంటారు చూడండి, మంచిగా డిజైన్ పేరు రాసేటోళ్ళు. వాళ్ళు రాసినప్పుడు దాన్ని రాసిన తర్వాత కూడా దాన్ని ఇంకా చూస్తూనే ఉంటారు. దాన్ని రాయడానికి ఎన్నో లైన్లు కొట్టుకుంటారు ఇట్లా.
ఎంత మార్పులోకి వస్తారనుకుంటారు, ఎంత చేస్తుంటారు అనమాట. అంటే నీలో ఇంకా ఏదో కొదువైన కనబడినది గుర్తుపెట్టుకో. నీకు ఇంకా శ్రమ కలుగుతుంది, ఇంకా బాధ కలుగుతుంది అంటే నీలో ఇంకా ఏదో కొదువైన కనబడినది. అర్థమవుతుందా? నీలో ఇంకా ఏదో కొదవ కనబడుతున్నది కనుక ఆ కొదవను ఇంకా ఆయన తీర్చడానికి ఆయన ఇష్టపడే ముందు ఇంకా సంపూర్ణంగా నిన్ను మార్చాలని చూస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఇంకా సంపూర్ణంగా రావాలి, ఇంకా సంపూర్ణంగా రావాలి, ఇంకా సంపూర్ణంగా రావాలి. హల్లెలూయా. ఇంకా తేటగా రావాలి. ఆ తేటగా వచ్చినప్పుడు నీ ఊరిలో, నీ సమాజములో, నీ గ్రామములో నీ సువార్త మొదలవుతుంది. హల్లెలూయా. ఏమవుతుంది? కుష్ఠిరోగిది మొదలైంది తన గ్రామంలోనే, ఎక్కడో మొదలుగాల. యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా బయటికి వచ్చాడు అడవి నుండి. ఏం చేశాడు? సంపూర్ణంగా బయటికి వచ్చినప్పుడు ఆయన సువార్త స్టార్ట్ అయినది. హల్లెలూయా. నీవు ఇంకా సంపూర్ణంగా బయటికి రాలేదు కనుక నీ సువార్త స్టార్ట్ కాలేదు. అర్థమవుతుందా? నువ్వు ఏం చేయాలి? ఇంకా సంపూర్ణంగా బయటికి రావడానికి నువ్వు ఆరాటపడాలి. ఈ కాంచెలు ఏం చేయాలా అంటే ఇంకా నీలో శ్రమ కలిగినప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైతేనే నాకు ఈ శ్రమను తీసేయి, నీకు ఇష్టమైతేనే ఈ బాధను తీసేయి, ప్రభువా ఈ శ్రమ ద్వారా నన్ను ఇంకా ఏదో మార్పు రావాలని చూస్తున్నావేమో, ఇంకా మారాలని చూస్తున్నావేమో, అందును బట్టి నీకు స్తోత్రములు. ఇంకా నాలో ఏమన్నా ఉన్నదేమో దాన్ని ఇంకా తేటగా కడుగు, ఇంకా తేటగా కడుగని ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి మోకరించడం నేర్చుకో. ఇక దట్స్ ఆల్. ఎక్కడికి వెళ్ళి? మందిరంలోకి వెళితే అప్పుడు ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. ఆయన అప్పుడు ఇష్టపడి ఉన్నప్పుడు నాకు ఇష్టమే, ఏమంటాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడిగా కమ్ము, ఇక నువ్వు వెళ్ళు, నాకు ఇష్టమైంది, ఇక నువ్వు వెళ్ళు. కనుక నీలో కూడా నేను లాస్ట్గా ఒక మాట చెప్పడానికి నేను చెప్తున్నానంటే, నీలో శ్రమ కలుగుతుంది, ఇంకా నీలో బాధ కలుగుతుందంటే నువ్వు ఇంకా దైవిక పరీక్షలోనే ఉన్నావు. ఎక్కడ ఉన్నావు? దైవిక పరీక్షలోనే ఉన్నావు. ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు ఇంకా నిన్ను చూస్తున్నాడు కనుక, నువ్వు ఆ ఎదుగుదలలో ఉండడానికి చూస్తున్నాడు కనుక, దాన్ని ఇంకా ఏ విధంగా ఎదగాలి, ఇంకా ఏ విధంగా మారాలి అన్న విషయాన్ని, నీ విషయాన్ని ఆయన మీద పెట్టి కంచెలు. హల్లెలూయా. ఏం చేస్తావు? యేసు మీద పెట్టేసేయి, ఆయన వదిలేసేయి టోటల్గా. ప్రభువా నీ ఇష్టం, నీవు ఏ విధంగా నడిపిస్తావో ఆ విధంగా నడవాలి. నేను ఇంకా ఏం మార్పుకు రావాలని చూస్తున్నావో, ఇంకా నాలో నుండి మాటలు మారాలనా, నా నాలుక మారాలనా, నా చూపు మారాలనా, నా కాళ్ళు మారాలనా? అర్థమైందా? ఏం మారాలా? చూపు మారాలా, కాళ్ళు మారాలా, తలంపులు మారాలా? ఎందుకు మారాలా? ఈ కాళ్ళు ఏం చెప్తారు ఎరికేనా? మనం వద్దన్న చోటికి ఉరుకుతా అంటే. హల్లెలూయా. ముందుకు పోవాలని అనిపిస్తూ ఉంటుంది కానీ ఇలా వెనుకకు పోతా అంటాం. హల్లెలూయా. ఏం చేస్తాం? ఇది చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ముందుకు పోవాలంటే అందుకనే మన నడక కూడా మారాలి. హల్లెలూయా. నీ నడక ఎప్పుడైతే మారుతుందో, నీ తలంపు ఎప్పుడైతే మారుతుందో అప్పుడు నువ్వు సంపూర్ణంగా మారుతావు. దేవుని పరీక్షలో కూడా నువ్వు సంపూర్ణంగా ఉత్తీర్ణుడవు అవుతావు. హల్లెలూయా. ఆ ఉత్తీర్ణత కావాలని నేను నిన్ను కోరుకుంటున్నాను కనుక నీవు ఇప్పటి నుండి ఏం చేయాలంటే సంపూర్ణంగా దైవిక పరీక్షలో పాసు కావడానికి నువ్వు చూసుకోవాలి. ఇంకా నువ్వు అరణ్యంలో ఉన్నావేమో, ఈ అరణ్యం బయటికి రావడానికి నువ్వు చూసుకోవాలి. ఇంకేం చేయాలి కంచెలి? నువ్వు ఇంకా అరణ్యంలో ఉన్నావేమో, ఈ అరణ్యంలో నుండి బయటికి రావడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు దారి ఎటున్నది నేర్చుకోవాలంటే నీవు ఆయన మీద పూర్తిగా డిపెండ్ అయి ఉండాలి. హల్లెలూయా. కుష్ఠిరోగి కదా ఏ విధంగానైతే డిపెండ్ అయ్యాడో, నీకు ఇష్టమైతేనే అన్నాడో ఆ విధంగానే ఆయనకి ఇష్టమైతేనే నువ్వు అరణ్యంలో నుండి బయటికి వస్తావు, కానీ ఆయనకు నచ్చకుండా నువ్వు బయటికి రాలేవు. హల్లెలూయా. కనుక నేను ఒకసారి ఈరోజు తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు ఇష్టమైతేనే ఈ బాధను నా నుండి తొలగించు. హల్లెలూయా. ఆయన నా ఇష్టము కాదు నీ ఇష్టం. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేశారు. ఏ విధంగా ఆయన శ్రమలు పొంది